మావిగన్ ప్రపోజల్ ఫైనాన్షియల్ గా అయితే ప్రాక్టికల్ గా ఉంది. హౌ అబౌట్ పొలిటికల్ డైమెన్షన్? కొందరు మావిగన్ విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెస్టినీ ఈజ్ డిఫైన్డ్ బట్ అప్రోచ్ ఈజ్ డైనమిక్ అంటారు. అడవిలో మృగాలను వేటాడేవాడు తప్పనిసరిగా శాకాహారై ఉండాలి. 3 ప్రాంతాలకి సమన్యాయం అని ముఖ్యమంత్రి కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏపీ ప్రజల ఆలోచన కూడా మావిగన్ ప్రపోజల్ పొలిటికల్ గా కరెక్టేనా? ఇదేంటి క్వశ్చన్. ఫైనాన్షియల్ గా అయితే బ్రహ్మాండంగా ప్రాక్టికల్ గా ఉంది అని మాట్లాడుకుంటున్నాం మనం ఆల్రెడీ. ఎందుకంటే కేవలం అమరావతిలో 50,000 ఎకరాల డెవలప్మెంట్ కి పెట్టాల్సిన ఖర్చులో 10% ఖర్చుతోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు మావిగన్లో అని మాట్లాడుకున్నాం. అలాగే రాష్ట్ర జనాభాలో 10వ వంతు అంటే సుమారు 50 లక్షల మందికి పైగా మావిగన్లోనే ఉన్నారు అని కూడా మనం చెప్పుకున్నాం కదా. అవి ఫైనాన్షియల్ ప్రాస్పెక్ట్స్. హౌ అబౌట్ పొలిటికల్ డైమెన్షన్? కొందరు ఒపీనియన్ మేకర్లు మావిగన్ విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ని ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు? వైసీపీలో కూడా 90% ఏకాభిప్రాయం ఉన్న 5-10% ఆంబిగ్విటీ కరెక్టేనా, రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఆలోచన ఎందుకుంది? అట్లీస్ట్ 5-10% లోనే అయినా కానీ అసలు ఆ ఆలోచన ఎందుకుంది? అందులో లాజిక్ ఎంత మాట్లాడుకుందామా వన్స్ అండ్ ఫర్ ఆల్. ఏదో మూల చిన్న శంకున్న పొలిటికల్ ఫ్రంట్ లో ఏ క్వశ్చన్ ఉన్నా కానీ వాటన్నిటికీ ఈ వీడియో సమాధానం చెప్పబోతోంది డెఫినెట్ గా. మరి ఆ ఆన్సర్ ఏంటో చూద్దాం రండి. మావిగన్ గురించి ఆర్థికంగా భౌగోళికంగా బ్రహ్మాండమైన పాజిటివ్ చర్చ జరగడం చూస్తూ ఉన్నాం కదా. 50,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నాం నల్లరేగడి భూములు. కొత్తగా మరో 40,000 50,000 ఎకరాలు తీసుకుంటే డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్ల ఖర్చు అవుతుంది అని బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఇదిగో ఇలా లెక్కల్ని కోట్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి చెప్పడం చూశాం కదా. అంటే ఆర్థికంగా అమరావతి వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద భారం పడుతోంది. పైగా 12 ఏళ్ల అనుభవం చూస్తే అమరావతి కట్టడానికి కళ్ళ ముందుకు రావడానికి ఎంత టైం పడుతుందో మనకు అర్థమైపోతూ ఉంది. వేరే నిదర్శనం ఏమక్కర్లా. అనుభవాన్ని మించిన గురువు ఎవరు ఉంటారు? అంతే కదా. అందుకోసమే మావిగన్ అనగానే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అర్బన్ ఏరియాస్ అన్నిటినీ కవర్ చేస్తూ బ్రహ్మాండంగా ఫైనాన్షియల్ పొటెన్షియల్ డిరైవ్ చేయగలిగిన మోడల్ ఇది అనే చర్చ రావడం చూస్తా ఉన్నాం కదా. అంటే భౌగోళికంగా చూసినా ఆర్థికంగా చూసినా మావిగన్ మోడల్ బ్రహ్మాండం అనేది తిరుగులేని ఒపీనియన్. అందుకోసమే అంత బలమైన ఒపీనియన్ ఇంప్రెషన్ పడబట్టే 3 ప్రాంతాలకి సమన్యాయం అని ముఖ్యమంత్రి కూడా అందుకోవడం, పొలిటికల్ నేరేటివ్ ని రీఅడ్జస్ట్ చేసుకోవడం కనబడుతోంది కదా. 3 ప్రాంతాలు విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా. చూశారు కదా ఆయన ఏమంటున్నారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మావిగన్ ఇంపాక్ట్ ఎంతో ఆయనకు కూడా అర్థమైంది. అందుకోసమే 3 ప్రాంతాలు అంటూ ఆ 3 నెంబర్ చుట్టూ కొత్తగా ప్రకటనలు చేస్తా ఉన్నారు. మరి భౌగోళికంగాను ఫైనాన్షియల్ ఫ్రంట్ లోను మావిగన్ మోడల్ తిరుగులేని ఇంపాక్ట్ఫుల్ అండ్ ప్రాక్టికల్ అని చెప్పడానికి ఇంతకంటే రుజువు నిదర్శనం ఏమక్కర్లా. జనం నమ్ముతూ ఉన్నారు, ఆలోచన పరులు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కూడా ఉలికిపాటికి గురవటం కనబడుతూ ఉంది కదా. మరి రాజకీయంగా ప్రభావం ఎలా ఉంటుంది? 3 రాజధానులు అన్నారు జగన్, విశాఖ నుంచి పరిపాలన చేస్తానన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారే అని వైసీపీని సమర్థించే వాళ్ళలో కూడా కొద్దో గొప్ప ఒక 5% అయినా కానీ ఏదో మూల ఒక చిన్న శంక సంశయం ఉంది. దానికి సమాధానం ఏంటి? ఒక్క మాట మాట్లాడుకుని తీరాలి. రాజకీయాల్లో ఎప్పుడైనా సరే డెస్టినీ ఈజ్ డిఫైన్డ్ బట్ అప్రోచ్ ఈజ్ డైనమిక్ అంటారు. అంటే గమ్యం ఏంటి అనే విషయంలో శిలాశాసనం అసలు తిరుగులేదు. డిఫైన్డ్ గా ఉంటుంది, అది స్పెసిఫిక్ గా ఉంటుంది. పాలసీ ఏంటి, ఆలోచన ఏంటి, థాట్ ఏంటి అనేది. అప్రోచ్ కెన్ బి డైనమిక్. అంటే అప్రోచ్ అనేది ప్రత్యర్థుల ఎత్తుగడలను బట్టి, పరిస్థితులను బట్టి, పరిణామాలను బట్టి మారచ్చు. మావిగన్ మోడల్ ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అని కూడా కొందరు అంటూ ఉన్నారు కదా. దానికి ఆల్రెడీ నేను సమాధానం చెప్పా. ఇంకొక 40,000 ఎకరాలు 50,000 ఎకరాలు సేకరిస్తామని చంద్రబాబు కూడా 2024 ఎన్నికల ముందు చెప్పలేదు కదా. మరి ఆ మాట చెప్పనప్పుడు మావిగన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ 1,00,000 కోట్ల భారం ఉండగా మళ్ళీ ఇంకో 1,00,000 కోట్ల భారం పడేలాగా, ఏది ల్యాండ్ డెవలప్మెంట్ కే 2 లక్షల కోట్లు అయ్యేలాగా మరో విడత సమీకరణ అనేసరికి అసలు ఈ అప్పులు, ఈ సేకరణలు ఇప్పట్లో కొలిక్కొచ్చేలాగా లేవు. ఈ జనరేషన్ కళ్ళ ముందుకి రాజధాని వచ్చేలాగా లేదు. ఆల్టర్నేటివ్ గా ఈ థాట్ ఉంది. ఇది అప్లికబుల్, అప్రోచబుల్, యాక్సెప్టబుల్ అని జగన్ మావిగన్ని ప్రపోజ్ చేశారు. అంటే 2వ విడత సమీకరణ అనే భారాన్ని తగ్గించడానికి వచ్చిన సంజీవుని మావిగన్ ప్రపోజల్. ఇంతవరకు క్లియర్ కదా. పైగా ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. అడవిలో మృగాలను వేటాడేవాడు తప్పనిసరిగా శాకాహారై ఉండాలి అని నిబంధన పెడితే ఎంత ఫూలిష్ గా ఉంటుంది. అతను
చేసేదే వేట, పైగా వేటాడుతున్నదేమో మృగాల్ని, అతను శాఖాహారి అవ్వాలి అని అతనికి రూల్ పెట్టడంలో అర్థం ఉందా? అసలు లాజిక్ అర్థమైంది కదా. మావిగన్ ప్రపోజల్ ఫైనాన్షియల్ గా అయితే ప్రాక్టికల్ గా ఉంది. హౌ అబౌట్ పొలిటికల్ డైమెన్షన్? కొందరు మావిగన్ విషయంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ డెస్టినీ ఈజ్ డిఫైన్డ్ బట్ అప్రోచ్ ఈజ్ డైనమిక్ అంటారు. అడవిలో మృగాలను వేటాడేవాడు తప్పనిసరిగా శాఖాహారై ఉండాలి. 3 ప్రాంతాలకి సమన్యాయం అని ముఖ్యమంత్రి కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏపీ ప్రజల ఆలోచన కూడా ప్రత్యర్థులు చూడబోతేనేమో ఎన్నికలకు ఒక తడవ పొత్తులు మారుస్తారు, మాటలు మారుస్తారు, ఎదుటి వాళ్ళ మీద ఒపీనియన్స్ పెనం మీద అట్టు తిరిగేసినంత ఈజీగా తిరిగేసేస్తారు, బోర్లేసేస్తారు. ఓన్లీ జగన్ మాత్రం ఫలానా ఇష్యూ మీద ఫలానా లాగే ఉండాలి అని చెప్పడంలో, వాదించడంలో, ఆర్గ్యూ చేయడంలో, రూల్ పెట్టడంలో అర్థం ఉందా? 2014లో కలిసి పోటీ చేసి 2018 నాటికి బీజేపీ మీద చంద్రబాబు ఏ స్టాండ్ తీసుకున్నారు? మళ్ళీ 2024 వచ్చేసరికి అదే బీజేపీని పొగుడుతూ అసలు విశ్వనాయకుడు మోడీ అని వీరతాళ్ళు వేయటం చూస్తూ ఉన్నాం కదా. అంటే టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఏపీ ప్రజల ఆలోచన కూడా మారిపోవాలా? ఆయన వ్యూహాలు మారొచ్చు కానీ ఎదుటి వాళ్ళ అభివృద్ధి వ్యూహాలు, కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ లో మాత్రం సిస్టమేటిక్ చేంజెస్ జరగకూడదా? కూటమిలో మరో పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో ఎన్ని మలుపులు తిరిగారు? అసలు ఆ పార్టీతో కలిసి ప్రచారం చేశారు, ఆ తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నారు, ఆ తర్వాత మళ్ళీ పిలవకుండానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని తనంతట తానే ప్రకటించారు కదా. చంద్రబాబు విషయంలో కూడా అంతే, ఎన్ని ప్రకటనలు చేశారు, ఎన్ని మాటలు మారినాయి. అంతెందుకు అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఇది కొందరి క్యాపిటల్ అని మాట్లాడిన వీడియోలు మనకి ఇప్పటికీ కనపడతాయి కదా. అదొక గేటెడ్ కమ్యూనిటీ అన్నారు కదా. ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్ లా ఉంటుంది. ఇలాగా మరి వీటి మాట ఏంటి? ప్రత్యర్థులు పొత్తులు, రాజకీయ ప్రకటనలు ఇష్టానుసారం స్వలాభం కోసం బ్లైటెంట్ గా మార్చుకుంటూ పోతారట. ఆల్టర్నేటివ్, ఫీజబుల్ అండ్ పాసిబుల్ మోడల్ అని ప్రాక్టికాలిటీ ఉన్న ఆల్టర్నేటివ్ ని జగన్ చూపించకూడదా అనే థాట్ న్యూట్రల్ గా ఆలోచించే ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. మరి ఒపీనియన్ మేకర్స్ ఈ విషయంలో ఎందుకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో ఉన్నారు అంటే మేబీ 2 రీజన్స్ అయి ఉండొచ్చు. మెజారిటీ సపోర్ట్ చేస్తున్నప్పుడు విభిన్నమైన వాదన వినిపిస్తే డిఫరెంట్ గా కనిపిస్తుంది, మేధోపరంగా అనిపిస్తుంది అని అనుకుని ఉండొచ్చేమో. రెండోది రాజకీయంగా ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయో అనే ఆలోచన వాళ్ళకి ఏదో మనం వచ్చి ఉండాలేమో. అంతే, ఇంతకు మించి కారణమైతే ఏం కనపడదు. ఒక్కటి మాత్రం నిజం కదా, మావిగంలో ప్రాక్టికాలిటీ ఉంది, కళ్ళ ముందు నిదర్శనం కనపడతా ఉంది. ఆల్రెడీ అర్బన్ ఫ్లేవర్ ఉన్న ప్రాంతాలని రాజధాని చేస్తే ఆ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ ఇంపాక్ట్ కనిపించడానికి 5-10 ఏళ్ల కన్నా ఎక్కువ సమయం పట్టదు. ఆల్రెడీ 12 ఏళ్ల సమయాన్ని మనం ఒక ప్రాంతం మీద పెట్టాము. మళ్ళీ కొత్తగా 2 లక్షల కోట్లు ఏపీ నెత్తిన భారం పడబోతున్న టైంలో ఆ భారాన్ని దించడానికి, అభివృద్ధిని కళ్ళ ముందు ఉంచడానికి వచ్చిన మోడల్ మావిగన్ అనే అభిప్రాయం అయితే చాలా మందిలో ఉన్నమాట వాస్తవం. మరి 5-10% ఏదో మూల శంకున్నా గానీ వీళ్ళందరూ ఇందాక నేను చెప్పిన 2 కారణాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావాన్ని కూడా లోనై ఉండొచ్చు. టీడీపీ మీడియా ఏకపక్షంగా చేస్తున్న దాడి ఏదో మూల ఆత్మరక్షణ ధోరణిలోకి ఈ 5-10% మందిని నెడుతుందేమో. రీచెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి వాళ్ళే, అంతే కదా. జనం నుంచి అనానిమస్ గా రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఆ రెస్పాన్స్ తెలిసి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో పాలుపోక భార్యలు, చెల్లెళ్ళు అంటూ అనవసరమైన వివాదాలు, అరాచకమైన వివాదాలు సృష్టించి డైవర్ట్ చేయడానికి టీడీపీ మీడియా ట్రై చేయడమే మావిగన్ ఎంత పొటెన్షియల్లీ ఇంపాక్ట్ఫుల్ సబ్జెక్ట్ అనే విషయాన్ని మనకు చూపిస్తా ఉంది. ఆ టాపిక్ మీద మాట్లాడేందుకు కనీసం సబ్జెక్ట్ కానీ, ఆత్మస్థైర్యం కానీ లేక కదా ఇలాంటి వివాదాలు పుట్టిస్తా ఉన్నారు. మరి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది మావిగన్ మోడల్ ఇనిషియల్ సక్సెస్ కి? అవునా కదా? మీరైతే ఏమంటారు? మావిగన్ మీద 5-10%, 90% సరే, ఆ 5-10% అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రభావానికి లోనవుతున్నారు ఇప్పటికీ అని అనుకోవాలా? ఎలా చూడాలి? డిస్కస్ చేద్దామా? కామెంట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి.